ఫలాపేక్ష అంటే ఏమిటి? పాండవులు ఏకలవ్యపురంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఉండగా అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ విధంగా చెప్పాడు. ద్రుపదుడు ద్రోణుడు బాల్యమిత్రులు. ద్రుపదుడు రాజు అయిన తర్వాత ద్రోణుని అవమానపరిచాడు. ఆ కోపంతో హస్తినాపురం వచ్చి కౌరవులకి గురువు అయ్యాడు ద్రోణుడు. విద్య పూర్తి చేసిన తర్వాత గురుదక్షిణగా ద్రుపదుడిని పట్టించి తీసుకురావాలన్నాడు. ఎవరికీ సాధ్యం కాలేదు. అర్జునుడు వెళ్ళి ద్రుపదుడిని బంధించి తీసుకొచ్చాడు. సగం రాజ్యం తీసుకుని ప్రాణాలతో వదిలిపెట్టాడు ద్రుపదుడిని ద్రోణుడు. ఆ అవమానం హృదయ శల్యంగా వేధించసాగింది ద్రుపదుడిని. యుద్ధంలో ద్రోణుని హతమార్చే కుమారుడు అర్జునునికి భార్య కాదగ్గ కూతురు కావాలని దీక్ష పట్టాడు. ఎంతోమంది మునుల్ని ఆశ్రయించాడు. ఎన్నో ఆశ్రమాలు తిరిగాడు. ఎంతో శ్రమపడ్డాడు. గంగా తీరంలో కాశ్యప గోత్రస్థులు యాజుడు ఉపయాజుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఎప్పుడూ వ్రతాలు అవి చేసుకుంటూ వానప్రస్థాశ్రమంలో ఉండేవారు. అందులో ఉపయాజుడు వయస్సులో చిన్నవాడైనా తపస్సులో మాత్రం గొప్పవాడు. వాళ్ళని చూసి అందులో ఉపయాజుడిని ఆశ్రయించి ద్రుపదుడు ఈ విధంగా అన్నాడు. కుమారుడు కలిగేటట్టు నా చేత యజ్ఞం చేయించండి, 1,00,000 పాడేయావులు సమర్పించుకుంటాను మీకు అన్నాడు. ఫలాపేక్ష లేదు నాకు, మరెవరినైనా చూసుకో అన్నాడు ఉపయాజుడు. అంత మాత్రానికి నిరాశ చెందకుండా సంవత్సరం ఆగి మళ్ళీ వెళ్ళి అతన్ని ఆశ్రయించాడు. జాలి కలిగింది ఉపయాజుడికి. నా వల్ల ఈ పని కాదని చెప్పాను. మా అన్న యాజుడు దీనికి తగినవాడు నాకు తెలుసు. ఫలాపేక్ష కలవాడాయన. ఒకనాడు అడవిలో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక పండు కింద పడింది. చూసి వెంటనే తీసుకున్నాడు. ఆ స్థలం పరిశుద్ధమైనదా కాదు అనైనా ఆలోచించలేదు. ఫలాపేక్ష కలవాడు దాని మంచి చెడ్డ ఆలోచించడు. అందుచేత నీవిచ్చే ఆవులకి ఆయన ఆశపడతాడు, నీ కోరిక నెరవేరుస్తాడు అని సలహా ఇచ్చాడు ఉపయాజుడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.